బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై దర్యాప్తు ప్రారంభించిన పంజాగుట్ట పోలీసులు కాసేపట్లో సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లో అదుపులోకి తీసుకోనున్నారు. ప్రణీత్ రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లొద్దంటూ ఉన్నత అధికారులు ఆదేశించారు. ప్రణీత్ను అరెస్టు చేయడానికి సిరిసిల్ల పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్లిన పంజాగుట్ట పోలీసులు పంజాగుట్ట తీసుకురానున్నారు. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావు ప్రతిపక్ష నాయకుల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయాలంటే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనుమతి లెటర్ తప్పనిసరి. చీఫ్ సెక్రటరీ అనుమతి లెటర్తో సంబంధించిన టెలికాం సర్వీసులు ఎస్ఐబికి ఒక లింకును ఇస్తాయి. ఒక లింక్తో 15 నెంబర్ల వరకు ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి వారి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ప్రణీత్ వ్యవహరించారన్నది ఆరోపణ. ఎస్ఐబిలో ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పాత్రపై విచారణ చేయనున్నారు పంజాగుట్ట పోలీసులు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై దర్యాప్తు ప్రారంభించిన పంజాగుట్ట పోలీసులు మరి కాసేపట్లో సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్లో అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం ప్రణీత్ అరెస్టుకి సంబంధించి మా ప్రతినిధి నిర్మల లైవ్ ద్వారా అందిస్తారు. నిర్మల, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలు సెక్షన్లు అయితే నమోదయ్యాయి. ఇప్పుడు ఆల్రెడీ సస్పెన్షన్లో ప్రణీత్ రావు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రణీత్ రావుని సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మరి అరెస్ట్ చేసి పంజాగుట్ట తీసుకువస్తారని తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అవును సంతోషి, ఇప్పుడు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా తను ప్రతిపక్ష నాయకుల ఫోన్ నెంబర్లని ట్యాప్ చేయడం అనేది కేసు నమోదైంది. ఆ కేసు ఎస్ఐబి రమేష్ అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదైంది. ఇప్పుడు ప్రణీత్ రావు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సిరిసిల్ల జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లో కూడా ఉండడం జరిగింది. అక్కడ అదుపులోకి తీసుకోవడానికి అయితే పంజాగుట్ట పోలీసులు అయితే అక్కడికి బయలుదేరడం జరిగింది. అక్కడ అదుపులోకి తీసుకొని హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారణ జరిపిస్తారని కూడా సమాచారము. అదే కాకుండా తను ఫోన్ నెంబర్లను ట్యాప్ చేయడమే కాకుండా పలు ఫైళ్లను కూడా తారుమారు చేశాడనే ఆరోపణలతోటి కూడా తను ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేయడంతో తనని అదుపులోకి తీసుకోవాలని కూడా పంజాగుట్ట పోలీసులు అయితే అలర్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు అక్కడికి బయలుదేరారు కూడా. అక్కడి నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తరలించి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ తన పైన దర్యాప్తు కూడా చేపట్టి విచారణ జరిపించబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఒక్క ఫోన్ నెంబర్ తోటి 15 ఫోన్లని ట్యాప్ చేయొచ్చు. కానీ అది చేయాలి అంటే కేంద్రం నుంచి లెటర్ అయితే కంపల్సరీ అనుమతి లెటర్ కావాల్సిందే. కానీ అలాంటివేవీ లేకుండా కూడా ప్రణీత్ రావు అయితే ఈ క్రైమ్కు పాల్పడడం కూడా జరిగిందని కూడా కేసు నమోదైంది. దీనిపైన మాత్రము అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంకా పలు వ్యక్తులు ఉన్నారని కూడా తెలిసింది. కానీ ఆ పలు వ్యక్తులు ఎవరు అనేది కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే ప్రణీత్ రావును తరలించిన తర్వాత ఇక్కడ విచారణ జరిపించడంలో ఆ వ్యక్తులు కూడా బయటకు వస్తారనే సమాచారం అయితే ఉంది. సంతోషి. ఓకే నిర్మల, థ్యాంక్ యూ.